ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు శ్రీ కొనిజేటి మాలాద్రి వరలక్ష్మి మరి వెంకట బాల సూర్య రామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్య అన్నదానంలోని భాగంగా మరి మనకందరికీ సుపరిచితులు మా రాజుగారు, చందూరాజు గారు అంటారు. మీ అందరికి కూడా తెలుసు ఆయన. మరి ఆయన 10 రోజులు ఇక్కడ ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టండి, నేను వాళ్ళకి ఏమైనా నేను భరాయిస్తానని మా రాజుగారు ముందుకొచ్చి ఆ 10 రోజులు భోజనానికి మరి మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు రాజుగారు. మరి రాజుగారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి ఆ పరమేశ్వరుడు కాపాడాలని, అదేవిధంగా ఆయన చేసే వ్యాపారాల్లోనూ కానీ, ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో కానీ, ఆయన చేసే బిజినెస్ ఏదైనా సరే ఆ పరమేశ్వరుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తారు ఆయన. అంటే ఇది చాలా చిన్నదానికి ఇంకా ముందు ఈ చారిటబుల్ ట్రస్ట్ని ఆయన సొంత చారిటబుల్ ట్రస్ట్గా మరి భావించి ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని, అంటే ఇక్కడే కాదు బయట ప్యాకెట్లు దగ్గరగా ఒక 70-80 మందికి వెళ్తాయండి రాజుగారు. మరి వాళ్ళకు కూడా ఇక్కడ లెపర్సీ కాలనీకి కానీ, మార్కెట్లో రానటువంటి వాళ్ళు కానీ, కుంటోళ్ళు కానీ, గుడ్డోళ్ళు కానీ, ముష్టోళ్ళు ప్రతి ఒక్కరికే భోజనం వెళ్తుందండి. దగ్గరగా రోజు 150 నుంచి 170, 180 దాకా భోజనాలు వెళ్తాయి రాజుగారు. వీళ్ళందరి తరపున మీకు విన్నవించుకుంటున్నాం. మరి వీళ్ళందరికీ ప్రతిరోజు ఒక పూట భోజనం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఆయన దాతలు ఉన్నా లేకపోయినా చాలా నిస్వార్థంగా ఆయన ప్రతిరోజు మనం స్థాపించిన అన్నదానం ఆగకూడదని ఆయన నిరంతరం మరి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మా కొనిజేటి మాలాద్రి గారు. మరి దానికి మీరు తోడయ్యారు, ఆ పరమేశ్వరుడు తోడు పంపించారు. మరి మీరు కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ని మా సొంత చారిటబుల్ ట్రస్ట్గా భావించి ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇంకా పల్లెటూరుల నుంచి ఫోన్లు వస్తున్నాయి రాజుగారు. పల్లెటూరులో చాలామంది ఊరికి 10 మంది అన్న భోజనం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. పిల్లలు చూడక, కాళ్ళు చేతులు పనిచేయక వాళ్ళందరికీ భోజనాలు పంపాలి రాజుగారు. మరి దానికి మీరు ముఖ్యంగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని ఆయనతో ఆలోచించి ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా వీళ్ళందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజుగారు. మరి అదేవిధంగా మరి మన దగ్గరికి వచ్చిన రాజుగారికి 10 రోజులు భోజనం పెట్టమన్నారు. మీ అందరికీ 1000 మందికి అయినా ఎంతమందికైనా 10 రోజులు భోజనం పెట్టమన్నారు రాజుగారు. మరి ఆయనకి అందరూ ధన్యవాదాలు చెప్పండి రాజుగారు. చందూరాజు గారికి మళ్ళీ చెప్పండి ధన్యవాదాలు రాజుగారు అని చెప్పండి. చందూరాజు గారికి చెప్పండి. మరి అదేవిధంగా మరి ఆయనకి మంచి ఆరోగ్యం దయచేసి ఎలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనం భోంచేసే ముందర కాశీ అన్నపూర్ణ మాత్రమే వాసవి మాత్రం ఒకసారి ప్రార్థించి ఆ దీవెనలు, ఆ భగవంతుడి దీవెనలన్నీ మా చందూరాజు గారి మీద, మాలాద్రి గారి మీద, చందూరాజు గారి కుటుంబ సభ్యులందరి మీద, మరి వారి వ్యాపారం మీద, అన్నింటి మీద పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనం ఒకసారి కాశీ అన్నపూర్ణ మాత్రమే వాసవి మాత్రం ఒకసారి ప్రార్థించుకుని మనం భోంచేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో తీసుకోండి, ప్లేట్లు తీసుకోండి. ఎవరో ప్లేట్లు తీసుకొని వడ్డించి ఎంత కావాలితే అంత పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఎక్కువ పెట్టించుకుని పడేకి ఎన్నిసార్లు అయినా పెడతాం, ఎంతమందికైనా పెడతాం. సార్ వేసి పెట్టిన మంచిది.